guys, welcome back to channel Heavenly Homemade. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను అమెజాన్ కుర్తీ సెట్స్ హాల్ తో. సో లాస్ట్ వీడియోస్ లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నా. ఎంత బాగుందో, నాకు ఎంత కంఫర్టబుల్ గా అనిపిస్తుందో తెలుసా. చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్. మీకు కూడా కావాలంటే డెఫినెట్లీ లింక్ ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియో కూడా చెక్ చేయండి, మీకు ఫుల్ లుక్ అన్ని కూడా తెలుస్తాయి. విత్ దుప్పట్టా అన్ని వచ్చాయన్నమాట. సో ఒకసారి చెక్ చేసి మీరు కూడా కావాలంటే తీసుకోండి. అండ్ ఈ రోజు నేను ఆల్రెడీ ఫెస్టివల్ వేర్ కలెక్షన్ షేర్ చేశాను కాబట్టి కొంచెం క్యాజువల్ వేర్ కుర్తీ సెట్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. లైక్ క్వాడ్ సెట్స్ లాగా అలా అనమాట, లైక్ కుర్తీస్ అట్లాగా. సో చాలా మంది అడుగుతున్నారు లైక్ క్యాజువల్ వేర్ ఎక్కువ చేయట్లేదు, ఫెస్టివల్ వేర్ ఎక్కువ చేయట్లేదు అని చెప్పి. లాస్ట్ అంతా నేను కొంచెం సమ్మర్ కదా, సో అందుకనే వాటికి సంబంధించిన అవుట్ఫిట్స్ ఇవి ఎక్కువ చేశాను అనమాట. సో క్యాజువల్ వేర్ కూడా డెఫినెట్లీ చేస్తాను. పర్టికులర్లీ ఇంకేమైనా చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. లెహెంగాస్ కూడా చాలా మంది అడిగారు, డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో ఈ రోజు చూపించేస్తా. అండ్ ఇంకొక విషయం మర్చిపోయానండి, అమెజాన్ లో 31st May నుంచి June 5th వరకు వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ రన్ అవుతుంది. 50 to 80% వరకు ఆఫ్ ఉందన్నమాట టాప్ బ్రాండ్స్ పైన. అలాగే డీల్స్ రన్ అవుతున్నాయి 1500+ బ్రాండ్స్ పైన, అలాగే 3 lakh+ స్టైల్స్ పైన. సో డెఫినెట్లీ చూడండి. సో సూపర్ డూపర్ సేల్ టైం అనమాట. సో మీరు ఏమైనా పర్చేస్ చేయాలనంటే ఇది బెస్ట్ టైమ్. సో ట్రై చేయండి. ఏమైనా ఇంకా మన దగ్గర బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి అమెజాన్ కి సంబంధించిన అవుట్ఫిట్స్ అన్ని మీతో చాలా చాలా షేర్ చేశాను. మీకు అన్ని చూడడానికి ఓపిక లేదని అనుకుంటే వెళ్ళి షార్ట్స్ చూడండి. మీకు అందులో ఏమైనా నచ్చితే అప్పుడు ఫుల్ వీడియో ఒకసారి చెక్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఉంటాయి. బికాస్ షార్ట్స్ లో లింక్స్ యాడ్ చేయలేం కదా, అందుకనే ఫుల్ వీడియోలోనే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ చెక్ చేయాలి. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి ఇవి ఓన్లీ కుర్తీస్ అనమాట. ఎక్కువ కుర్తీస్, ఒక్కటే కుర్తీస్ లాగా తీసుకున్నాను. సో బ్రాండ్ జనస్యా. మీకు గుర్తుందా లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ జనస్యానే. అవి ఏంటంటే కొంచెం నేను జనస్యా సెర్చ్ చేసి అవే ఎక్కువ వచ్చాయి నాకు. సో ఎప్పుడు నేను కొంచెం పార్టీ వేర్, ఫెస్టివల్ వేర్ ట్రై చేశాను. దాంట్లో ఎప్పుడు క్యాజువల్ వేర్ ట్రై చేయలేదు. సరే అసలు ఎట్లా ఉంటాయి, మామూలు పార్టీ వేర్ అయితే సూపర్ గా వస్తున్నాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉంటున్నాయి. సో అందుకనే ఈసారి క్యాజువల్ వేర్ లో ట్రై చేద్దామని చెప్పి. చూసారు ఎంత బ్రైట్ గా ఉందో, చాలా బాగుంది కుర్తీ. చాలా బ్రైట్ లుక్ కనిపిస్తుంది అండ్ స్టైలిష్ గా ఉంది. అండ్ నార్మల్ ప్లెయిన్ సింపుల్ కాటన్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఏ సీజన్ అయినా సరే మీరు పర్ఫెక్ట్ గా తీసుకుని హ్యాపీగా వాడేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ సీజన్ అయినా ఒకటేలా ఉంటుంది. ఉడుకైతే అట్లానే ఉంది. ఇప్పుడు సమ్మర్ కొంచెం తగ్గింది కానీ అట్లనే వేడిగా అనిపిస్తుంది కదా. అసలు షూట్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మెయిన్ గా అవుట్డోర్కి వెళ్ళి షూట్ చేయాలంటే ఇంకా కష్టమైపోతుంది. సో అందుకే కొంచెం తగ్గించాను అనమాట నేను చేయడం. కొంచెం చల్లబడ్డాక స్టార్ట్ చేద్దామని. తర్వాత ఏమవుతుందంటే వర్షం స్టార్ట్ అయిపోతుంది. వర్షంలో అవుట్డోర్ అసలు చేయడానికే కుదరదు. అదొక ప్రాబ్లం. సో నా కష్టాలు మీతో షేర్ చేసుకుంటుంది. అట్లా యాక్చువల్లీ వ్లాగ్స్ ఎక్కువ షేర్ చేయట్లేదు కదా, అందుకనే ఇలాంటి వీడియోస్ లో కూడా మాట్లాడేస్తున్నాను. వ్లాగ్స్ లో మాట్లాడడం అలవాటు అయిపోయి. సో ఈ కుర్తీలోకి వెళ్ళిపోదాము. చాలా బ్రైట్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ గా అనిపించాయి నాకు చూడగానే. అండ్ స్ట్రైప్స్ నాకు చాలా ఇష్టం. అండ్ కొంచెం ఇక్కడ నెక్ దగ్గర కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది చూడడానికి. జస్ట్ ఒక వైట్ లెగిన్ వేసేసుకుంటే సూపర్ క్యూట్ గా కనిపిస్తుంది. అండ్ నెక్ అంతా కూడా చాలా బాగా వచ్చాయి. స్లీవ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. చాలా స్మూత్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ప్యూర్ కాటన్ అనమాట. చాలా లైట్ వెయిట్. సో డైలీ వేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు దానికంటే. సో ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా జనస్యా బ్రాండ్ నుంచి. సైజ్ లార్జ్ తీసుకున్నానండి. ఇది కూడా లార్జేనా, ఇది మీడియం తీసుకున్నాను. సో ఇది కూడా టాపే, ఓన్లీ టాప్ వస్తుంది. ఇది కొంచెం కలంకారీ ప్యాటర్న్ లాగా అనిపించింది నాకు. వేసుకున్నప్పుడు చూస్తే చాలా బాగా అనిపించింది. మోడల్ వేసుకుంటారు కదా అవుట్ఫిట్, బాగా అనిపించింది. బ్రైట్ గా ఉందని చెప్పేసి తీసుకున్నా. అండ్ స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి దీనికి. సో ఇలా ఉంది. ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ ఉంది. సేమ్ అదే ఫ్యాబ్రిక్ అనమాట. చాలా లైట్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా స్ట్రైప్స్ లా వచ్చాయి కదా. సో అది మీకు క్లోజ్ గా చూపిస్తా చూడండి. స్ట్రైప్స్ లా వచ్చాయి. సో కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట ప్యాటర్న్ చూడడానికి. సో స్లీవ్స్ కూడా డిఫరెంట్ గా వచ్చాయి. సో ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది స్లీవ్స్ కి, ఇక్కడ ఇట్లా ఎలాస్టిక్ వస్తుంది. సో అలా నెక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, కాలర్ నెక్ లాగా. ఓకే. అండ్ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది కుర్తీది. అండ్ బ్రైట్ గా చాలా బాగా కనిపిస్తుంది అవుట్ఫిట్ మాత్రం. సో సింపుల్ గా ఇలా బ్లాక్ లెగిన్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆర్ బ్లూ కూడా వేయచ్చు, దీంట్లో బ్లూ కూడా ఉంది. బట్ బ్లాక్ అయితే కొంచెం సబ్టిల్ గా కనిపిస్తుంది అవుట్ఫిట్. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. సో కొంచెం లైట్ వెయిట్, కొంచెం డైలీ వేర్ వి చూస్తున్నారు అని అంటే ప్రిఫర్ చేయండి. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ నా ఫేవరెట్ వన్. సో ఇది కూడా జనస్యా బ్రాండ్ నుంచే. సైజ్ నేను ఇది కూడా మీడియం తీసుకున్నా.
సో నాకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఆరెంజ్ నాకు బాగా నచ్చుతుంది ఈ మధ్య అని చెప్పి. అండ్ క్యాజువల్ వేర్ లో అయితే ఆరెంజ్ అసలు చాలా రేర్ గా దొరుకుతుంది. అండ్ ఇది సెట్ లా వచ్చింది అనమాట, విత్ బాటమ్ వచ్చింది, కుర్తీతో పాటు బాటమ్ కూడా వచ్చేసింది. సో కొంచెం మనం మళ్ళీ వేరేదేం పేర్ చేయాల్సిన అవసరం ఉండదు, బాటమ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. ఇది కూడా కాటనే, సో కొంచెం డిఫరెంట్ కాటన్. ఇది కూడా లైట్ వెయిట్ ఉంది, అంత లైట్ గా లేదు, కొంచెం థిక్ ఉందన్నమాట. సో ఫ్యాబ్రిక్, కలర్, ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అవుట్ఫిట్ ది. ఇట్లా వస్తుంది. నేను ఫుల్ పక్కన వేసుకుని చూపిస్తాను. సో ఇట్లా వస్తుంది ప్రింట్ అనమాట. ఇదంతా కాలర్ నెక్ లాగా వచ్చింది. స్లీవ్స్ ఇక్కడ కూడా స్ట్రైప్స్ లా వచ్చాయి, బట్ ఇక్కడ వరకు స్ట్రైప్స్ లా వచ్చాయి, మిగతాదంతా ఇలా ప్లెయిన్ టైప్ వచ్చింది, నీట్ గా వచ్చింది అనమాట. లుక్ అయితే వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అనిపించింది. నేను ఇంకా వేసుకోలేదు, పక్కన యాడ్ చేస్తాను వేసుకుని. సో బాటమ్ అయితే ట్రౌజర్ వచ్చింది అనమాట. దీనికి బాటమ్ కూడా వచ్చేసింది, అది నాకు బాగా నచ్చింది. సో ట్రౌజర్ వచ్చింది. ఇది కూడా కాటనే, స్ట్రైప్స్ లా వచ్చాయి. సో దీనికి ఏమి పాకెట్స్ అయితే ఏమి రాలేదండి. సో క్యాజువల్ గా డైలీ వేర్ లో యూజ్ చేయడానికి అయితే చాలా చాలా బ్రైట్ గా చాలా బాగుంటది అవుట్ఫిట్. సో ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా నేను సైజ్ మీడియమే తీసుకున్నాను, చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను లాస్ట్ టైం ఇదే సేమ్ దాంట్లో బ్లూ, లైట్ బ్లూ తీసుకున్నాను. చాలా మందికి ఇష్టం, ఇప్పటికీ అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నారు, అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. అప్పుడు నేను జనరల్ గా ఒకటి తీసుకుని అలా వేసేసుకున్నాను. ఇలా 4-5 తీసుకుంటే నేను మీకు డెఫినెట్లీ షేర్ చేస్తూ ఉంటా. అలా సింగిల్ గా తీసుకున్నప్పుడు అట్లా వెంటనే వేసేసుకుంటాను అనమాట. సో అందుకని చూపించలేదు. సో దీంట్లో నేను సేమ్ ప్యాటర్న్ లో వేరేది ఇంకా తక్కువ ప్రైస్ లో ఉందని చెప్పి వేరేది ఎప్పుడో ట్రై చేశాను, కానీ ఫిట్టింగ్ కానీ క్వాలిటీ కానీ అంత నచ్చలేదు నాకు. అవి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. సో అందుకని ఇంకా ఇదే బ్రాండ్ లో తీసుకున్నా. ఈ జనస్యా బ్రాండ్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. సైజ్ మీడియం తీసుకున్నాను. సో ఇది ఏంటంటే ఫ్రాక్ స్టైల్ లాగా వస్తుంది, మనం ఫ్రాక్ లా యూజ్ చేయొచ్చు, లేదు అని అంటే లెగిన్ వేసేసుకోవచ్చు కింద. నేనైతే దీన్ని ఎక్కువ ఇలాంటి అవుట్ఫిట్స్ ని ఎక్కువ కొంచెం జర్నీస్ టైంలో అలా వేసుకుంటూ ఉంటా. సో కంఫర్టబుల్ గా ఉంటది. అండ్ నలగదు కూడా, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నలగదు కూడా, కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. మామూలుగా కాటన్ ఇవన్నీ వేసుకుంటే నలిగిపోతూ ఉంటది కదా. సో అందుకని ఎక్కువ ఇలాంటి ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేస్తాను నేను ఏమైనా జర్నీస్ చేసేటప్పుడు. దీనికి ఇలా లైనింగ్ కూడా ఇచ్చేసారు. సో చాలా స్మూత్ ఉంది. అండ్ కలర్ కూడా చాలా మంచి గ్రీన్ అనమాట, చాలా బాగుంది కలర్. సో లాస్ట్ టైం నేను కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాను కదా. సో దీంట్లో 2-3 కలర్స్ ఉన్నట్టున్నాయి. పింక్ నేను తీసుకున్న లాస్ట్ టైం, బ్లూ, ఇది ఒక కలర్. సో నేను పింక్ ఇంకా అస్మాను కామన్ అయిపోతుందని చెప్పి ఇది ట్రై చేశాను ఈసారి. సో మనం లెగిన్ వేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ అలా ఫ్రాక్ లాగా కూడా పేరప్ చేసేసేయచ్చు. నేనైతే ఎక్కువ ఫ్రాక్ లాగా యూజ్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్రాక్ లా యూజ్ చేసినా కూడా బాగుంటుంది చూడడానికి. అండ్ నెక్ అది కూడా కొంచెం ఆలియా కట్ టైప్ లో వస్తుంది, ఇక్కడ కట్ అంతా నెక్ దగ్గర. సో కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వన్. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఈ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ లో మీకు ఏమైనా పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. కామెంట్ సెక్షన్ లో కూడా లింక్స్ ని పిన్ చేసి ఉంచుతాను, సో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కలుస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో అవుట్ఫిట్స్ నచ్చినా కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా టైం కూడా దగ్గరికి అయిపోతుంది కదా. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.